సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. త్రిమూర్తి రూపమైన అమ్మ లక్ష్మీ సరస్వతి దుర్గల కలయికైనటువంటి అమ్మ దసరా నవరాత్రులలో చివరి రోజైనటువంటి దశమి విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ఆమె గురించి ఈరోజు ర్యామ్ స్టోరీస్లో మీకు చెప్తాను. నవరాత్రులలో అమ్మవారు 9 రూపాలలో మనకు దర్శనమిస్తారు. 10వ రోజు అంటే దశమి రోజు రాజరాజేశ్వరిగా పూజిస్తారు. ఆమె ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని సంహరించి సకల దేవతలకు సకల జీవులకు సర్వజీవులకు ఆమె కష్ట నివారణ చేసి నా సందర్భంగా ఆమెను ఉత్సాహంగా వేడుకలతో ఆమెను పూజించి ఆమె విజయాన్ని అందరూ ఆస్వాదిస్తారు. అదే విజయదశమి అన్నమాట. ఈ రోజున అమ్మను గ్రామోత్సవం చేసి అంత గ్రామం అంతా కూడా ఊరేగించి గ్రామం దాటించి బయటకు తీసుకువచ్చి శమీ చెట్టుకు పూజ చేసి పాలపిట్టను దర్శిస్తే విజయాలు కలుగుతాయని భావిస్తారు. ఈ శమీ చెట్టును అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. పూర్వకాలంలో అర్జునుడు మిగతా పాండవులందరూ కూడా అజ్ఞాతవాస సమయంలో ఆ శమీ చెట్టు మీదనే తమ ఆయుధాలన్నీ ఉంచారని, శమీ చెట్టుని వాళ్ళ ఆయుధాలను బయట పడకుండా అంటే వాళ్ళ ఆయుధాలుగా కనిపించకుండా ఆమెను ధ్యానిస్తే శమీ చెట్టు ఎవరికి ఆయుధాలు కనబడకుండా చేసి వాళ్ళ అజ్ఞాతవాసాన్ని సంపూర్ణం చేయించిందని, అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత శమీ చెట్టు మీద ఉన్నటువంటి ఆ ఆయుధాలన్నింటినీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆమెకు నమస్కారం చేసినప్పుడు పాలపిట్ట రూపంలో అమ్మవారికి దర్శనమిచ్చిందని, అందుకే వాళ్ళకు అన్ని విజయాలు కలిగాయని అంటారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు సీత కోసం వెతుకుతూ వెళ్ళి రావణాసుడితో యుద్ధం చేయడానికి బయలుదేరిన సమయంలో కూడా పాలపిట్ట దర్శనమిచ్చిందట. అమ్మవారే పాలపిట్ట రూపంలో దర్శనమిచ్చి ఆయనకు విజయం కలగాలని ఆశీర్వదించినట్టు అంటారు. అందుకని పాలపిట్ట దర్శనం మంచిది అని చెప్తారన్నమాట. శమీ శమయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే మంత్రాన్ని చెబుతూ ఈ జమ్మి ఆకులను ఈ దసరా పండుగ రోజు ఒకరికొకరు బంగారం అని చెప్పి పంచుకుంటారన్నమాట. దాంతో శత్రుత్వాలు నశించి అందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది ఒక భావన. ఏదేమైనా అన్ని విజయాలను ఇచ్చినటువంటి అమ్మ సర్వావస్థల యందు సర్వకాలాల యందు మనందరి తోడుగా నిలబడి ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం. నమస్తే.